ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి. అది ఒకటా మూడా అనేది ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ యొక్క సిద్ధాంతం. దానికి మనకి సంబంధం లేదు. రాజధాని పేరు మీద అవినీతి చేయకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వ ఖజానాని దోచి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే చట్టం. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే చట్టం పేరే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. దీనికి ఆధారం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, మీకు ఇది వీడియో కూడా పంపిస్తాను, అవసరమైతే ప్లే చేయండి. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే ఎక్కడైనా సరే ఏదైనా పథకం ఉంటే ఆ పథకంలో అవినీతి చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము అవినీతి చేయడం కోసమే పథకాల రచన చేస్తారు అని చెప్పారు. పథకాల రూపకల్పనే అవినీతిని ఉద్దేశంలో పెట్టుకొని దీంట్లో ఇంత దోచుకుందాము అనే ఉద్దేశంతోనే పథకాల రూపకల్పన చేస్తారు చంద్రబాబు నాయుడు గారని నరేంద్ర మోడీ గారు అంటూ రాజధాని అని కూడా అన్నారు. ఆ రోజున అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో అది దోపిడీ కోసం తీసుకొచ్చిన చట్టము అని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. 2019 ఎన్నికల్లో 22 మార్చ్ అనుకుంటా కర్నూలు సభలో మాట్లాడారు. ఇప్పుడు మనకి రాజధాని కావాలంటే భూమి కావాలి. భూమి అంటే మనకి ప్రభుత్వ భూమి ఉంటుంది, లేదా అటవీ భూమిని డీనోటిఫై చేయొచ్చు, లేదా రైతుల దగ్గర భూమి కొనాలి. రైతుల దగ్గర భూమి కొనాలంటే 2013 భూసేకరణ చట్టం అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో రైతుకి రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన భూమి విలువకి 4 రెట్లు చెల్లించి రైతుకి ఇవ్వాలి, పట్టణ ప్రాంతంలో అయితే 2 రెట్లు ఇవ్వాలని. ఇస్తే రైతు ఆ భూమి ప్రభుత్వానికి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి అనేది చట్టం చెబుతుంది. ఆ రోజున అమరావతిలో 29 గ్రామాల్లో ఎకరా 2 నుంచి 3 లక్షలు ఉంది. దానికి 4 రెట్లు అంటే 8 నుంచి 12 లక్షలు ఇవ్వాలి. ఇది రిజిస్టర్ ఆఫీస్ దీని ప్రకారం, చట్టం ప్రకారం. కానీ ఓపెన్ మార్కెట్లో కూడా 8 నుంచి 10 లక్షలు ఉంది ఆ రోజున. సో 8 నుంచి 10 లక్షలు ఉన్న విలువకి మీరు రాజధాని తీసుకుంటే అదే రేట్ ఇస్తానంటే రైతు బహుశా సుముఖంగా ఉండకపోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బాబు, ఇదిగో 2013 భూసేకరణ చట్టం ప్రకారం నీకు వచ్చేది 8 లక్షలు 10 లక్షలు వస్తుంది. నీ మార్కెట్ రేట్ కూడా 8 లక్షలు 10 లక్షలే ఉంది, కానీ నీకు నేను 20 లక్షలు ఇస్తాను. చట్టం ప్రయోగిస్తే నీకు 10 వస్తుంది, నేను నీకు 20 ఇస్తాను. 20 తీసుకుంటావా? లేకపోతే ఇక్కడ నీకు వ్యవసాయమే చేసుకోవాలని నీకుంటే ఇక్కడ నీకు ఎకరం భూమి ఇస్తే ఇక్కడ ఎంత భూమి ఇస్తావో దానికి రెట్టింపు రాజధాని బయట ఇవే పంటల భూమి ఇస్తాను నేను అని ప్రతిపాదన పెట్టింటే రైతు ఎవరు నిరాకరించేవాళ్ళు కాదు. అందరూ సంతోషంగా అయితే ఇక్కడ ఎకరం ఇచ్చి బయట 2 ఎకరాలు తీసుకునేవారు, లేకపోతే ఎకరాకి 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోయేవారు. ఈ చట్టం తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ కొత్త చట్టం ఏంటంటే, రైతు కనుక 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే అతనికి 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారని చెప్పారు. అంటే 1 ఎకరాలో మనకి 4840 గజాలు ఉంటాయి. రైతుకి ఇచ్చేది 1250 గజాలు, అంటే రైతుకి 25% ఇస్తా అన్నారు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చూపిస్తాను, మీకు సింపుల్గా అర్థమవుతుంది. రైతులకి 25% భూమి ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు. 1250 గజాలు అంటే 26% అవుతుంది, మనం 25% లెక్క పెట్టుకున్నాం. రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీసు, పేదలకు ఇళ్ల పట్టాలు, వాటి కోసం 50% తీశారు. 25 + 50 పోతే 75. ఇంకా మిగులుతుంది ఎంత? 25%. ప్రభుత్వానికి మిగిలే భూమి 25%. ఈ 25% భూమి విలువ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఏ విధంగా ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు, అమరావతి రాజధాని అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు? 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా
ఆయన అంటున్నాడు ఎలక్షన్ కంటే ముందర ఏం చెప్తున్నాడు, అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి 2 నుంచి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేది అన్నాడు. ఆస్తి మిగిలేది 25%. ఈ 25% విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఈ 25% విలువ 5 లక్షల కోట్లు, ప్రభుత్వానికి మిగిలే భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు కూడా 25% మిగులుతుంది కదా, దాని భూమి విలువ ఎంత, అంతే అవుతుంది 5 లక్షల కోట్లు. అంటే రైతులకి 5 లక్షల కోట్ల భూమి విలువైన భూమి రైతులకు పంచిపెడుతున్నారు. మీరు 2013 భూసేకరణ చట్టం కాకపోయినా సరే మార్కెట్ విలువకి రెట్టింపు ఇస్తా అంటే, మార్కెట్ విలువకి డబల్ ఇస్తే ఎకరా 20 లక్షలు కట్టి ఇవ్వాలి. ఎకరా 20 లక్షలకి చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూమి ఎంత అంటే 34,600 చిల్లర ఎకరాలు. సో మనం 35,000 ఎకరాలు అనుకుందాం, లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్. 20 లక్షలు ఇంటూ 35,000 ఎకరాలు ఎంత అవుతుంది, 7,000 కోట్లు అవుతుంది. అంటే 7,000 కోట్లు పెట్టి రైతులకు భూమి ఇచ్చేస్తే ఈ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోయేది. ప్రభుత్వ భూమి అయిపోతే రైతులకి ఈ 25% వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే రైతులకి ఈ 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకి ఎందుకు బదిలీ చేస్తున్నారు, ప్రభుత్వ ఖజానా కదా రావాలి. సో మీరు ఏం క్వశ్చన్ అంటారు, రైతులు కదా భూమి ఇచ్చారు, వాళ్ళు లేకపోతే ఎవరికి రావాలి అంటారు. ఈ భూమిలో కట్టే హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఈ భవనాలు ఎవరివి, ప్రభుత్వానివి అంటే ప్రజలవి. సో ఈ భూమిలో ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే సో పెరగడానికి కారణం ఎవరు, ఈ భవనాలు అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి నీ భూమిలో కడితే నీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభము ప్రజలకు రావాలా, నీకు రావాలా, ప్రజలకే రావాలి. మరి రైతులకు ఎందుకు మంచి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇది 2014, 2019 టైంలో ఈ భూసేకరణ అనేది ఓకే సార్. మరి ఇప్పుడు అప్పుడు 54,000 ఎకరాల చిల్లర సేకరించారు. అంటే 20,000 ఎకరాలు ప్రభుత్వ పరంగా ఉండేది, 35,000 ఎకరాలు, 35,000 దాదాపు 35,000 మొత్తం 50,000 ఎకరాలు అప్పుడు ప్రభుత్వ భూమిని ఇది కలిపి ఉండేది. ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమి ప్రభుత్వ కింద కావాలి అంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడాను ఎక్కడ ఒక భవనం కంప్లీట్ గా పూర్తయింది లేదు. ఏం చేస్తున్నారు? ఇక్కడ 5 లక్షల కోట్లు దోచుకున్నారు, ప్రభుత్వ ఖజానానికి రావాల్సిన 5 లక్షల కోట్లు దోచుకున్నారు. అది సరిపోవట్లేదు, ఇంకో 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసమే ఇంకా కావాలి, ఇంకా దోచుకుంటాం. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాని దోచి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే చట్టము. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేశారు. ఎందుకు వేశారు, లిక్కర్ స్కామ్ ఏంటో ప్రజలకు కూడా తెలియాలి. అంతకుముందు ఒక లిక్కర్ చట్టం ఉండేది. ఆ లిక్కర్ చట్టం ప్రకారము డిస్ట్రిబ్యూటర్లకి 5% కమిషన్ ఇచ్చేవారు. 5% కమిషన్ ఇస్తే కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం ప్రకారము ఆ కమిషన్ పెంచి 12.5% చేశారు, 7.5% పెంచారు. చట్టం చేశారు. అది చట్టం చేస్తే సిబిఐ ఏమందంటే నువ్వు 5% ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి 7.5% అదనంగా ఇస్తున్నావంటే ఈ 7.5% ప్రభుత్వ ఖజానాకి నష్టం కదా. అంటే నువ్వు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి డిస్ట్రిబ్యూటర్లకు పంచేందుకు కొత్త చట్టం చేసావు కాబట్టి, ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం కాబట్టి ఇది నేరము అని అరవింద్ కేజ్రీవాల్ని సిసోడియాని జైల్లో వేసింది. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి, మార్కెట్ రేట్కి రెట్టింపిచ్చినా కానీ 7,000 కోట్లతో సరిపోయేదానికి ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయడం అనేది నేరమే కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏంటి, పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేశాడు. ఈయన కూడా 2013 భూసేకరణ చట్టం కాకపోతే 20 లక్షలు ఇవ్వాల్సింది, అది తీసుకురాకుండా నువ్వు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి ఎందుకు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయాలని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? నరేంద్ర మోడీ ఈ విషయం కర్నూలులోనే చెప్పాడు కదా, మరి అయినా కానీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? నరేంద్ర మోదీ ఇప్పుడు ఎందుకు దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు? ఇప్పుడు మళ్ళీ 45,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి, ల్యాండ్ బ్యాంక్ కావాలి అంటున్నప్పుడు కేంద్రం దీన్ని ఎందుకు సమర్థిస్తుంది? కేంద్రం దీన్ని ఎందుకు సమర్థిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి 16 మంది, జనసేనకి 2 ఎంపీలు ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీది మైనారిటీ ప్రభుత్వం. సో వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటే, నితీష్ కుమార్ కూడా మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, ప్రధాన పదవి పోతుంది. కాబట్టి నేను ప్రధాన పదవిలో కూర్చోవాలంటే నీ ఇష్టం వచ్చినంత దోచుకో.
నేను సిబిఐ ఎంక్వైరీ చేయను, ఈడీ ఎంక్వైరీ చేయను, నువ్వు దోచుకోనైనా నన్ను ప్రధానమంత్రిగా ఉండనివ్వు చాలు. ఇది విషయం. ఇప్పుడు మేము దీని మీద ఏమంటున్నామంటే, తెలుగుదేశం జనసేన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయరు కాబట్టి, మేము గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు రాస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరమే చంద్రబాబు నాయుడు కూడా చేశాడు కాబట్టి, అరవింద్ కేజ్రీవాల్ మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిగినట్టు చంద్రబాబు నాయుడు నారాయణ మీద కూడా ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దాని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాలని వినతి పత్రం రాస్తున్నాం. మీకు అనుమానం రావచ్చు, వినతి పత్రం రాస్తే సుప్రీంకోర్టు పట్టించుకుంటుందా అని. పి శంకర్రావు అనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని ఒక లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. ఆ లెటర్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు. సో అదే ప్రామాణికంగా మేము కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఏం వేడుకుంటున్నామంటే, ఎలాగైతే ఆ కేసులు మీరు ఒక లేఖ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేశారో, మా లేఖను కూడా పరిగణలోకి తీసుకొని సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయమని మేము కోరుతున్నాం. అలాగా మేము ఒక్కళ్ళం కాదు రాసేది, మేము 1 మిలియన్ లెటర్స్ అంటే 10 లక్షల మంది లెటర్లు రాయాలని మేము ఒక కార్యాచరణ చేపట్టాము. సో ఈ లేఖ ఎవరైనా సరే రాయాలనుకుంటే నా ఈమెయిల్ ఐడికి వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తే నేను ఆ లేఖ నమూనా వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు దాన్ని ప్రింట్ తీసుకుని ప్రతి పేజీ మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, అంటే 4 పేజీలు ఉంటుంది అది, పేరు, గ్రామం పేరు, మండలం, నియోజకవర్గం, అలాగే ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు. మొత్తం ఆధార్ కార్డు రాయాల్సిన అవసరం లేదు, డేటా చౌర్యం అవుతుంది కాబట్టి మొత్తం నంబర్లు రాయకుండా చివరి 4 నంబర్లు రాసి కింద సంతకం చేసి ఒక 10 మంది కలిసి ఒకే రిజిస్టర్ కవర్లో 10 మంది లేఖలు కలిసి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ ఎందుకు చేయాలంటే ఇక్కడ పంపినట్టు అక్కడ రిసీవ్ చేసుకున్నట్టు ఒక ఆధారం ఉంటుంది. లేకపోతే మామూలు పోస్టులు పంపిస్తే ఏమవుతుందంటే మధ్యలోనే వాటిని నష్టం చేసేసి చించేసి తగలబెట్టేసినా కానీ మనకి దిక్కుమొక్కు ఉండదు. రిజిస్టర్ పోస్ట్ అయితే ఇక్కడ పోస్ట్ చేసి అక్కడ రిసీవ్ అయ్యే వరకు మనకి ఆధారం ఎండ్ టు ఎండ్ ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన రాష్ట్ర ఖజానాని మనం కాపాడుకుందాం, మన రాష్ట్ర ఖజానా దోపిడీని అడ్డుకుందాం. ఒక 5 లక్షల కోట్ల ఖజానాకి వస్తే గనక మన అప్పులు తీరిపోతాయి. మన అప్పులు తీరిపోతే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, కరెంట్ రేట్లు తగ్గుతాయి, సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 8 లక్షల కోట్లలో నుంచి 5 లక్షల కోట్ల అప్పులు తీరిపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు నేను చెప్పే ఈ వినతి పత్రం నమూనా కోసం నాకు ఈమెయిల్ పెడితే, నా ఈమెయిల్ ఐడి వచ్చేసి DICSOOCHI@gmail.com. దీనికి ఈమెయిల్ పెడితే నేను మీకు వినతి పత్రం నమూనా పంపిస్తాను. మీ గ్రామంలో ఎంతమంది, మీ గ్రామంలో కావచ్చు, మీ వార్డులో కావచ్చు, మీ అపార్ట్మెంట్లో కావచ్చు, మీ ఇరుగు పొరుగు ఎంతమంది దీనికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి 10 మంది కలిపి ఒక కవర్లో రిజిస్టర్ పోస్ట్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఎదుటకు టన్నులలో లేఖలు వెళ్తే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. మన రాష్ట్ర ఖజానా దోపిడీని మనం బాధ్యతగా అరికట్టిన వాళ్ళమవుతాం. మన రాష్ట్ర ఖజానాన్ని కాపాడుకుని అమరావతి అవినీతిని అడ్డుకట్ట వేద్దామని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.